హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ స్వీట్ ఫుడ్. ఎండు చేపల ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. వంకాయ ఎండు చేప కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ ఎండు చేపల కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు తీసుకున్నాను. 2 వంకాయలు ఇంకా పచ్చి మామిడికాయ ముక్కలను అయితే ఈ విధంగా పొడుగు కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నేనైతే ఆవాల నూనె వేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే అది వేసుకోండి. ఇంకా ఆవాల నూనె టేస్ట్ బాగుంటుందని యూజ్ చేస్తున్నాను. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 నుంచి 3 వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవి ఒక సగం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా సగం ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయినట్లయితే వంకాయలు ఫ్రై అవ్వాలి కాబట్టి మాడిపోతుంది. కాబట్టి సగం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగానే ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మనం వీటినైతే ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా మూత తీసి మనం ఫ్రై అయిందా లేదా ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో అయితే చిటికెడు మెంతి పొడి వేసుకోవాలి. ఇంకా చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఇంగువ అయితే కొద్ది వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఎండు చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు ఈ విధంగానే బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిసేలాగా అన్నింటినీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే దగ్గర పడిన తర్వాత చూడండి, ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డాక మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు చూడండి, ముక్క మనకైతే మరీ ఎక్కువ ఏం ఉడకాల్సి లేదండి. ఎందుకంటే ఎండు చేప కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికినట్లయితే సరిపోతుంది. అంతే అండి. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే వంకాయ ఎండు చేపల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్టీ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.